పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి అయితే కేటీఆర్ సారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి. ఏంటిదంటే నువ్వు ఇంటికి వస్తే బిర్యానీ బువ్వ పెడతాము, మా పైన పెత్తనం చేస్తానంటే ఎట్లా ఊకుంటాను చెప్పు అనుకుంటా సార్ అయితే మండిపడ్డడులా. పవన్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరము మాకు లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనిషికి కూడా లేదు. ఇక తెలంగాణకైతే మా ఓజీ కేసీఆర్ సారే, ఆయన ఉన్నంత వరకు ఇక్కడికి ఎవలను రానియము, మా మీదనైతే ఆంధ్ర పాలన జరగనీయము. ఇక అట్లనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానైతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే మేము తప్పకుండా స్వాగతిస్తాము. నటుడిగా పవన్ కళ్యాణ్ సినిమాలు మంచి మంచి చేస్తే ఈ తెలంగాణలో ఆదరిస్తాము. ఇక కుటుంబ సభ్యుల లెక్కనే చూసుకుంటాము. వ్యాపారాలు ఇక్కడనే ఉన్నాయి, మీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడనే ఉన్నారు, మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇక 12 ఏళ్ళల్లో ఎప్పుడైనా సమస్య వచ్చిందా? ప్రాంతాలుగా విడిపోయినాము, ప్రజలుగా కలిసి ఉన్నాం కదా. దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీలు పెట్టవచ్చును. జనసేన కొత్తగా తెలంగాణలో పార్టీ పెట్టేదేమున్నది? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు మేము, 2023లో పోటీ చేస్తే అడ్డుకోలేదు మేము, ఇప్పుడేమో మేము అడ్డుకుంటామని నువ్వేమో పలుకులు మాట్లాడుతున్నావు కదా. ఇక ప్రాంతీయవాదము ఉగ్రవాదం కంటే ప్రమాదమని నువ్వైతే అన్నావు. మరి పొట్టి శ్రీరాములది ప్రాంతీయవాదం కాదా? తెలంగాణ రాష్ట్రము ఏర్పడైతే ఇష్టం లేదని సీదాగా చెప్పలేక ఉల్టా పల్టాగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పడితే ఆ బాధతోటి 11 రోజుల పాటు అయితే అన్నం తినలేదని గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు కదా. మరి మళ్ళా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ మీటింగు పెట్టాల్సిన అవసరం మీకే ఉన్నది? మా తెలంగాణ ప్రజల్లోక వచ్చి మాట్లాడేంత అవసరమేమున్నది? ఏం అనలేకనా? ఎవరు ఏం మాట్లాడలేకనా? మరి మీరు హీరో కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తాము, కానీ ఇక్కడ పార్టీ పెడతాము కథా కార్ఖానా అని తెలంగాణలను కించపరచుకుంటా మాట్లాడుతున్నైతే ఎవరు ఊకోరు, ఖబర్దార్ అనుకుంటానైతే సార్ అయితే మాట్లాడిండులా.